ఈ సేల్స్లో చాలా వరకు వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ని అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంచారు. ఇప్పుడు చెప్పబోయే పర్టికులర్ ఫోన్స్ని మాత్రం స్కిప్ చేయండి. ఫోన్ కొనేసిన తర్వాత ఇంకో వేరే ఫోన్ ఏమైనా చూసింటే బాగుండేది అండ్ రిగ్రెట్ ఫీల్ అవ్వకుండానే ఈ వీడియో కంప్లీట్గా ఒకసారి చూడండి. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. మనం ఈరోజు ఈ వీడియోలో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో రిపబ్లిక్ డే సేల్స్ ద్వారా బడ్జెట్ వైజ్ ఏ ఫోన్ కొనాలి, ఏ ఫోన్ కొనకూడదు అని చూసుకుంటూ వద్దాం. ఎందుకంటే ఈ సేల్స్లో మ్యాక్సిమం వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి. ఫస్ట్ ఈ సేల్స్లో అసలు ఏ ఫోన్స్ తీసుకోకూడదో చెప్తాను. ఫస్ట్ ఐఫోన్లోకి వచ్చేసరికి ఐఫోన్ 15 ప్లస్ స్కిప్ చేయండి. ఎందుకు స్కిప్ చేయమని చెప్తున్నానంటే ఈ ఐఫోన్ 15 ప్లస్ ప్రాసెస్ ఏదైతే యూజ్ చేశారో అది ఐఫోన్ ఏ ఫీచర్స్కి పనికిరాదు. అది ఆల్రెడీ క్లియర్గా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ దానిపైన అబోవ్ ఉన్న ఫోన్స్కి మాత్రమే ఐఫోన్ ఏ ఫీచర్స్ వస్తాయి. సో మీకు అంత ఇంపార్టెంట్ లేదనుకుంటే సెలెక్ట్ చేసుకోండి, కానీ లేదంటే జస్ట్ స్కిప్ ఐఫోన్ 15 ప్లస్. ఇంకొకటి వచ్చేసి శాంసంగ్ S24 ప్లస్ స్కిప్ చేయండి. ఎందుకంటే ఇందులో మనకి కెమెరాస్ బాగుంటాయి, కానీ ప్రాసెసర్ ఎక్సినోస్ ప్రాసెసర్ యూజ్ చేశారు. మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెస్ అయితే యూజ్ చేయలేదు. మనకి ఇప్పుడు రీసెంట్గా జనవరి 22 మనకి శాంసంగ్ S25 సిరీస్ లాంచ్ అవ్వబోతుంది. అందులో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ లాంచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పి దీని అయితే స్కిప్ చేయండి. ఇదంతా వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే కావు, S24 అండ్ S24 ప్లస్. నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతిదీ 5G స్మార్ట్ ఫోన్స్. నో కమింగ్ టు ద బేసిక్ ఫోన్. నాకు ఒక బేసిక్ ఆండ్రాయిడ్ ఫోన్ కావాలంటే మనకి అరౌండ్ 8500 బడ్జెట్లో పోకో M6 అయితే ఉంది. ఫ్లిప్కార్ట్లో 8500 రూపీస్కి వస్తుంది. మీడియాటెక్ 6100 ప్లస్ ప్రాసెసర్. ఇది HD ప్లస్ LCD 9Hz డిస్ప్లే ఉంటుంది. దీనికి ఆల్టర్నేటివ్గా రీసెంట్గా పోకో C75 వచ్చింది. అది 8K బడ్జెట్లో వచ్చింది. అది స్కిప్ చేయండి, ఎందుకంటే అది 4S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. అది తీసుకోవద్దండి. అలానే ఇంకొకటి మోటో G05, ఇది 7Kలో ఉంది. తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఈ ఫోన్ని చూస్ చేస్తాను నేను 7K బడ్జెట్లో. కానీ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది 4G స్మార్ట్ ఫోన్. మోటో G05 4G స్మార్ట్ ఫోన్. ఇందులో అండర్ 10K, స్ట్రిక్ట్గా 10K బడ్జెట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వన్ ఐకో G9 లైట్ని సజెస్ట్ చేస్తాను. ఇది అమెజాన్లో వస్తుంది. ఇది 5G స్మార్ట్ ఫోన్. మామూలుగా 10.5K చూపిస్తుంది, కానీ SBI క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే మీకు అరౌండ్ 9200 రూపీస్కి వస్తుంది. స్ట్రిక్ట్లీ అండర్ 10K ఉన్న వాళ్ళకి తీసుకోండి, ఎందుకంటే ఇది మీడియాటెక్ 6300 ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే ఇది డిస్ప్లే వచ్చేసి HD ప్లస్ LCD డిస్ప్లే, ఇది ఒకటి అడ్జస్ట్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మోటోరోలా G45, ఇది ఫ్లిప్కార్ట్లో ఉంది. ఇది 5G స్మార్ట్ ఫోన్. ఇది 10K బడ్జెట్లో వస్తుంది. దీనికి స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ ఉంది. అలానే దీని డిస్ప్లే వచ్చేసి సేమ్ ఇందాక ఐకో G9 లైట్ లానే HD ప్లస్ LCD డిస్ప్లే. స్టోరేజ్ కూడా ర్యామ్ 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంటుంది. ఇది రెండు 10K బడ్జెట్లో వస్తాయి. ఇది కాకుండా కొంచెం అప్గ్రేడ్ చేసుకుంటే మీరు AMOLED డిస్ప్లే వస్తుంది 11K బడ్జెట్లో. ఇది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో రెండిట్లో ఉంది. పోకో X6 నియో వచ్చేసి 5G ఫోన్ 11K బడ్జెట్లో చూపిస్తుంది. ఇది మీడియాటెక్ 6080 ప్రాసెసర్. ఇందాక చెప్పిన ఐకో G9 లైట్ కంటే ప్రాసెసర్ తక్కువే, కానీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అనమాట. ర్యామ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అనమాట. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అలానే 5000 mAh బ్యాటరీ వస్తుంది. ఇది ఒక్క 1K బడ్జెట్ పెంచుకుంటే మీకు AMOLED డిస్ప్లే వస్తుంది. 10Kలో నేను ఒక బడ్జెట్ చూస్ చేసుకోమంటే మాత్రం పోకో X6 నియో చూస్ చేసుకుంటా, ఎందుకంటే ఇది AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ అలానే ఛార్జింగ్ కూడా వాళ్ళే 33 వాట్స్ ఛార్జింగ్ వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్కి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అండర్ 15K బడ్జెట్లో ఒక ఫోన్ చూద్దాం. ఇంతకుముందు సేల్స్లో మనకి అండర్ 15K పోకో X6 వచ్చేది. అది చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్స్. కానీ చెప్పాను కదా, వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అన్నింటినీ ఈ సేల్స్లో అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టారు, ఎందుకంటే క్లియరెన్స్ సేల్ లాగా తీసుకొచ్చారు ఈ ఫోన్స్ని. సో ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి CMF Phone 1. ఇంతకుముందు ఇది సేల్స్లో మనకి 13Kనే ఉంది. ఇప్పుడు 14K చేశారు దీన్ని. ఇది మనకి 5G ఫోనే వస్తుంది. ఇప్పుడు 14K ఉంది. అరౌండ్ 13K వచ్చినప్పుడు ఒకసారి చూడండి కార్డ్తో ఏమన్నా వస్తుందేమో ఆఫర్. ఇది మీడియాటెక్ 7300 ప్రాసెసర్. ఇది ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వస్తుంది. కాకపోతే ఇందులో ఛార్జర్ రాదు, ఇదే మైనస్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక ఆల్రౌండ్ ఫోన్ చెప్పండి 15K బడ్జెట్లో అంటే రియల్మీ నార్జో టర్బో 5G. సేమ్ మీడియాటెక్ ప్రాసెసర్ 7300 ప్రాసెసర్, కానీ గేమింగ్ ఇందులో కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కంపేర్ టు CMF Phone 1. ఇందులో మనకి 45 వాట్స్ బ్యాటరీ ఛార్జర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలానే ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, ర్యామ్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. ఇంకొక ఫోన్ థర్డ్ ఫోన్ వచ్చేసి శాంసంగ్ M35 అనేది మనకి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. అది అండర్ 15K బడ్జెట్లో ఉన్న ఫోన్స్. నేనైతే ఒకటి చూస్ చేసుకోమంటే రియల్మీ నార్జో టర్బో 5G చూస్ చేసుకుంటా, ఎందుకంటే ఇది బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అలానే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది.
ఛార్జర్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ది చూస్ చేసుకోమంటే CMF ఫోన్ 1 చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ కమింగ్ టు ద అండర్ 20K బడ్జెట్. అండర్ 20K బడ్జెట్లో ఇంతకుముందు మనకి పోకో X6 Pro వచ్చేది, కానీ ఇప్పుడు అది అవుట్ ఆఫ్ స్టాక్లో చూపిస్తుంది. సో మనం నెక్స్ట్ ఆల్రౌండ్ ఫోన్ ఒకటి చూస్ చేసుకోండి అంటే నేను నథింగ్ 2A చూస్ చేసుకుంటా. ఇది మనకి 7200 Pro ప్రాసెసర్కి వస్తుంది, ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. కాకపోతే ఇందులో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, కానీ కెమెరా బాగుంటుంది, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంకొక ఫోన్ చూస్ చేసుకోండి అంటే పోకో X7 రీసెంట్గా లాంచ్ అయింది. ఇది మనకి ఇప్పుడు సేల్స్లో అవైలబుల్ లేదు, కానీ 17th జనవరి నుంచి ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. కానీ ఒకసారి ఫస్ట్ సేల్ ఆగండి, ఒక 1 month వెయిట్ చేసిన తర్వాత ఆ ఫోన్ కొనుక్కోండి. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో ఆ తర్వాత తెలుస్తుంది మనకి. తర్వాత ఇందులో వచ్చేసి మనకి MediaTek 7300 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది, 45 watts ఛార్జర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, 5000 mAh బ్యాటరీ. అలానే ఇందులో మనకి IP68, 69 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. అండర్ 20K బడ్జెట్లో ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. IP68 అండ్ 69 వాటర్ రెసిస్టెంట్ ఇందులో 2 కలిపి ఉంటుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే మొబైల్ అనమాట. ఇది పోకో కాకుండా ఇంకా వేరేది ఏమైనా సజెస్ట్ చేయండి అంటే ఇంకా ప్రైస్ రేంజ్లో వచ్చేసి మోటరోలా G50 ఫ్యూజన్ ఉంది. కెమెరాకి ఒక ఫోన్ చెప్పండి అంటే iQOO G9s. iQOO G9s అనేది ప్రాసెసర్ వీక్గా ఉంటుంది, కానీ కెమెరా చాలా బాగుంటుంది. ప్రాసెసర్ మనకి ఇందులో 7300 ప్రాసెసర్ వస్తుంది. ఆ బడ్జెట్లో పర్లేదు, ఓకే అని చెప్పొచ్చు అన్నిటితో కలిపి. అండర్ 20Kలో ఉన్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఇందులో ఒక ఫోన్ చూస్ చేసుకోమంటే నేను ఒక 2 సేల్స్ వరకు వెయిట్ చేసి తర్వాత పోకో X7 ఫోన్ ఎలా ఉందో చూసి ఆ ఫోన్ తీసుకుంటాను. అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిస్తే నెక్స్ట్ నథింగ్ 2A ఫోన్ తీసుకుంటా అండర్ 20K బడ్జెట్లో. నెక్స్ట్ కమింగ్ టు అండర్ 25K బడ్జెట్. ఇందులో మనకి ఆల్రౌండర్ ఫోన్ అంటే ఒకటి చెప్పుకోవచ్చు OnePlus Nord 4. ఇది మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, ప్రీమియం క్వాలిటీ లుక్ ఉంటుంది. ఇది మనకి 7+ Gen 3 ప్రాసెసర్లో ఉంది. ఇది అమెజాన్లో దొరుకుతుంది. SBI క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మీకు 25K బడ్జెట్ రేంజ్కి వస్తుంది. అది OnePlus కాకుండా ఇంకేదన్నా ఫోన్ సజెస్ట్ చేయండి అంటే పోకో X7 Pro. ఇది మనకి టుమారో సేల్ ఉంది ఫ్లిప్కార్ట్లో. ఇది మనకి 8400 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. ఇందులో కూడా మనకి IP68 అండ్ 69 వాటర్ రెసిస్టెన్స్ ఉంది, ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతోనే వస్తుంది 25K బడ్జెట్ ప్రైస్ రేంజ్లో. నెక్స్ట్ ఇంకొకటి మనకి ప్రాసెసర్ అంత ఇంపార్టెంట్ కాదు, మాకు కెమెరా ఇంపార్టెంట్. కెమెరా క్వాలిటీ కొంచెం బాగుంటుంది అంటే మాత్రం iQOO G9s Pro. ఇందులో కెమెరా క్వాలిటీ బాగుంటుంది. ఇది కూడా మనకి 7 Gen 3 ప్రాసెసర్లో కొంచెం కాంపిటీషన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం వెనకబడుతుంది, కానీ గుడ్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇది మనకి అండర్ 25K బడ్జెట్లో వచ్చే స్మార్ట్ ఫోన్స్. ఇందులో ఒకటి పిక్ చేసుకోమంటే నేను OnePlus Nord 4 పిక్ చేసుకుంటా, ఎందుకంటే ఇది ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఫోన్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు అండర్ 30K బడ్జెట్. అండర్ 30K బడ్జెట్లో ఒక ఫోన్ తీసుకోవాలంటే నేనైతే వెయిట్ చేయమని చెప్తాను, ఎందుకంటే ఆ బడ్జెట్లో iQOO Neo 10 Pro రావాల్సి ఉంది, అలానే పోకో F7 వస్తుంది. సో చాలా మంచి ఫోన్స్ అవి. ఆ బడ్జెట్లో వెయిట్ చేస్తే కిల్లర్ డీల్స్ అయితే అలా వద్దు. ప్రెసెంట్ నాకు ఇప్పుడే కావాలి అనుకుంటే మోటరోలా H50 Pro. ఇది ఆల్రౌండ్ ఫోన్ అవుతుంది అనమాట. ఆ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో కెమెరా బీస్ట్ ఉంటుంది, ప్రాసెసర్ కొంచెం డౌన్ అవుతుంది, కానీ కెమెరా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. అది మోటరోలా H50 Pro. అలానే ఇంకొకటి iQOO Neo 9 Pro. ఇది 32K 30K అరౌండ్ ఆ ప్రైస్ రేంజ్లో వస్తుంది అమెజాన్లో. ఒకసారి చూసుకొని చెక్ చేయండి. ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే మాత్రం నేను iQOO Neo 9 Pro చూస్ చేసుకుంటాను అండర్ 30K బడ్జెట్. నెక్స్ట్ కమింగ్ టు అండర్ 40K బడ్జెట్. అండర్ 40K బడ్జెట్లో ఎక్కువ కాంపిటీషన్ లేదు, ఒకే ఒక ఫోన్ అయితే ఉంది, OnePlus 13R. ఇదైతే మనకి 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అమెజాన్లో సేల్ అయితే ఉంది, ఒకసారి చూడండి, చెక్ చేయండి. లేదంటే కంప్లీట్ రివ్యూ కావాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేసి కొనుక్కోండి. అండర్ 40K బడ్జెట్లో ఇది ఒక ఫోన్ అయితే. ఇంకా 40K నుంచి 70K బడ్జెట్లో ఆండ్రాయిడ్ ఫోన్స్లో కావాలనుకుంటే మాత్రం మనకి రీసెంట్గా 3 ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఒకటి OnePlus 13, అలానే ఇంకొకటి Realme GT 7 Pro, అలానే ఇంకొకటి iQOO 13. ఇది మనకి అబోవ్ 40K నుంచి 70K మధ్యలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే ఇవి. ఇందులో బెస్ట్ ఆల్రౌండ్ ఫోన్ అయితే మాత్రం iQOO 13. ఇందులో గ్యాప్ ఇష్యూ ఉన్నాయని చెప్తున్నారు, కానీ దానివల్ల మేజర్ ఇష్యూ అయితే ఎవరికి రాలేదు ఇప్పటి వరకు. ఒకవేళ వచ్చినా కూడా సర్వీస్ సెంటర్స్ ప్రామిస్ చేస్తూనే ఇస్తామని. ఒకవేళ మీకు అది మేజర్ ఇష్యూ కాదు అనుకుంటే మాత్రం అది తీసుకోండి. అలా వద్దు ఇంకేదైనా బెస్ట్ ఫోన్ ఆల్రౌండ్ ఫోన్ తీసుకోమంటే మాత్రం OnePlus 13 అయితే నేను చూస్ చేస్తాను. అబోవ్ 70K పైన వెళ్తే ఏ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో చూద్దాం. 70K కరెక్ట్గా ఆ బడ్జెట్లో మనకి Samsung S23 అల్ట్రా ఫోన్ అయితే ఉంది. అది ఇప్పటికీ కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా పర్చేస్ చేసేవంటే చేయండి. నెక్స్ట్ ఇంకా కెమెరా మెయిన్ ఇంపార్టెంట్. స్మార్ట్ ఫోన్స్లోనే ది బెస్ట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం డైరెక్ట్లీ గో టు Vivo X200 Pro.
అది మనకి 85K అరౌండ్ ఆ బడ్జెట్లో వస్తుంది మనకి ఫ్లిప్కార్ట్లో. ఒకసారి చూడండి. ఆ కెమెరాకి అయితే బ్లైండ్ టెక్ వివో X200 Pro. అలా కాదు, మాకు అన్నీ ఆల్రౌండ్ కావాలనుకుంటే మాత్రం శాంసంగ్ S24 Ultra అయితే ఉంది, అది 1 lakh వస్తే చూడండి. కానీ మై సజెషన్ ఈస్ వెయిట్ ఫర్ S25 Ultra. అది మనకి రీసెంట్గా ఇంకా January 22 లాంచ్ అవబోతుంది. సో ఆ మొబైల్ కోసం అయితే వెయిట్ చేయమని చెప్తాను. ఇంకా ప్రీమియం ఫోన్స్ కావాలనుకుంటే మాత్రం ఐఫోన్లో iPhone 16 Pro, 16 Pro Max అవే మనకి. సో ఇవి గైస్ మనకి రిపబ్లిక్ డే సేల్స్లో తీసుకోవాల్సిన ఫోన్స్, తీసుకోకూడని ఫోన్స్. సో ప్లీజ్ చూస్ వైజ్లీ. థ్యాంక్ యూ. జై హింద్.